హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై 50% తగ్గింపుపై ముఖ్య ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టికెట్లపై గతంలో రైల్వే శాఖ రాయితీ ఇచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో అన్ని రాయితీలను ఎత్తివేసిన రైల్వే శాఖ దీన్ని కూడా తొలగించింది. అయితే తాజాగా మరోసారి దీన్ని పునరుద్ధరిస్తున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో సీనియర్ సిటిజన్లు రైల్వే శాఖ ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు మళ్లీ రాయితీ ఇవ్వబోతున్నట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. దీనిపై రైల్వే శాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు రాయితీని రైల్వే శాఖ పునరుద్ధరించబోతుందంటూ సోషల్ మీడియాలోని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై 50% రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు ఒక మెసేజ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దీనికి సంబంధించి ఎలాంటి రాయితీలకు సంబంధించి అటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని రైల్వే శాఖ తెలిపింది. మార్చి 2020లో తాము సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉపసంహరించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు రైల్వే శాఖ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఖచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వేలు అధికృత మీడియా ఛానళ్ల నుండి అధికారిక కమ్యూనికేషన్లపై మాత్రమే ఆధారపడాలని సూచిస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు చూసి రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చేసింది. గతంలో కరోనా సందర్భంగా 2020లో రైల్వే శాఖ తమ రైల్లో అన్ని రాయితీలను తొలగించింది. అప్పట్లో కరోనా కారణంగా పలు రైలు రాకపోకల్లో మార్పులు, బోగీల్లో మార్పులు, ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ల సర్వీసుల్లో మార్పులు జరిగాయి. దీంతో వృద్ధులతో పాటు విద్యార్థులకు, ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను అమలు చేయడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించిన రైల్వే శాఖ తిరిగి ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. కానీ గతంలో రాయితీలు పొందిన వారిలో మాత్రం ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.